Chicken presents the #1 student show. మా తగ్గేదేలే చూస్తే మీకు బీపీ షుగర్లు అన్ని తగ్గిపోతాయి. ఎందుకంటే మనం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లోనే అతి సూపర్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ. నా వెనకాల ఉన్నది టాలీవుడ్ హీరోయిన్స్ అనుకుంటున్నారా? అంతకు మించి ఆదిత్య యూనివర్సిటీస్ బ్యూటీస్. హాయ్ రవి. హాయ్ మ్యాగీ, హౌ ఆర్ యు? ఫైన్ రవి. ఏడికెళ్తున్నావు? వెనకాలకి దూరంగా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వీళ్ళందరూ నీకు జస్ట్ ఫ్యాన్స్. నేను మాత్రం నీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. కాబట్టి నేను దగ్గరుంటే నీకు ఎక్కడ చలి పుడుతుందో అని. అట్లా వెళ్తుంటే నాకు ఎందుకు ఇక్కడ బాధ ఏం తెలుసా? తర్వాత చూస్తే ఏదో చీమ కుట్టిందాడ. ఎందుకో రవి, నేను చూస్తున్న చాలా జెలస్ గా ఫీల్ అవుతున్నా. నాకు కూడా నీ అంత అందం నాకు ఇయ్యలేదు, నేను కూడా జెలస్ అవుతున్నా. ఏమో ఈ కాలేజ్ లో అందరు గర్ల్స్ అందంగా ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు వాళ్ళ మధ్య నువ్వే అందంగా కానొస్తున్నావు. పిచ్చి పలు రకాలు అంటారు దీన్నే. కానీ నువ్వే అందంగా కనిపిస్తున్నావు ఇక్కడ. అది నాలో అందం కాదు, నీ కళ్ళలో ఉన్న అందం అలా. హలో. హాయ్ రవి. హాయ్. డిజైనర్ సారీయా? లేదు రెడీమేడ్. రవి, నువ్వు కొంచెం నిప్పుకి దూరంగా ఉండవా? నిప్పుగా? ఎందుకు నాన్న, నేను ఎందుకు నిప్పుకి నువ్వు దూరంగా సీమ ఉండాలి? టబాకాయవు కదా, పేలిపోతావేమో అని. అంటే నీకు దూరంగా ఉండమంటున్నావు నువ్వు. హాయ్ రవి. హాయ్. ఇంతకు ముందు ఎప్పుడైనా మా ఊరు వచ్చావా? వచ్చా. మా ఇంటి వైపు వచ్చావా? ఇంటి వైపు వచ్చా. అక్కడ గుడి మెట్ల మీద కూర్చుంటాను. సరే నేనెందుకు మీ ఊరికి వస్తా? డౌట్ ఏంటి? ఆహా, మా తమ్ముడు సూపర్ మ్యాన్ చూసాడు అన్నాడు, నువ్వేనేమో కదా. ఏది ఎర్ర బట్ట వేసుకొని ఇట్లా కనపడిస్తే? చాలా బాగున్నావంట. అదేనా? మీరు వస్తున్నారని చెప్పేసి మా అమ్మ కాల్ చేసి చెప్పాను, తిట్టింది రవి. వాడితో దూరంగా ఉండు, వాడు పెద్ద ఏదవా అన్నదా? నిజాలేం మా అమ్మ బయటికి చెప్పలేదు, కానీ ఎందుకు తిట్టిందంటే నేను అన్నాను రవిని చూడగానే నా కడుపు నిండిపోయింది, నైట్కి అన్నం తిన్నమ్మా అని చెప్పాను, అందుకే తిట్టింది రవి. హాయ్ రవి. హాయ్. ఒక డౌట్ ఉంది మా అమ్మమ్మకి. అమ్మమ్మకా? ఏం డౌట్? నువ్వు ఏ క్రీమ్ వాడుతున్నావు కనుక్కో అని చెప్పింది. ఫేస్ క్రీమా? ఎందుకు? ఎందుకంటే ముడతలు కవర్ చేయడానికి. ముడతలు కవర్ చేసే క్రీమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు తీసుకురండి రా. లెట్స్ స్టార్ట్. మేడం సార్, బెలూన్ పగలగొట్టకుండా నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్తూ ఉండాలి. ఎవరైతే ఆన్సర్ రిపీట్ చేస్తారో లేకపోతే ఓ ఈ అని గ్యాప్లు ఇస్తారో 5 సెకండ్లు టైం ఇస్తా. 5 సెకండ్లు మార్చుకోకపోతే నేనే వచ్చి బెలూన్ పగలగొడతా. ఓకే, చెయ్యి బెండ్ చేయకూడదు, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోకూడదు, చెయ్యి మార్చొద్దు. ఇది రూల్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మానవ బంధాలు. నాన్న కొడుకు, నాన్న కూతురు అట్లా చెప్పాలి. నాన్న కూతురు. నాన్న కూతురు. బాబాయ్ పిన్ని. బాబాయ్ పిన్ని. మమ్మీ డాడీ. మమ్మీ డాడీ. పెద్దమ్మ పెద్దనాన్న. పెద్దమ్మ పెద్దనాన్న. తాతయ్య నానమ్మ. తాత నానమ్మ. బావా మర్దలు. బావ మరదలు. అమ్మమ్మ తాతయ్య. అమ్మమ్మ తాత. అన్నయ్య అక్క. అన్నయ్య అక్క. అన్నయ్య చెల్లి. అన్నయ్య చెల్లి. పెద్దన్నయ్య పెద్ద చెల్లి. పుల్లనయ్య పుల్లి చెల్లి. చిన్ననయ్య చిన్న చెల్లి. చెంతాతయ్య చిన్నమ్మ. ఇంకోసారి చిన్న పెద్ద అన్నమాట పోతుంది. మామయ్య అత్తమ్మ. అయిపోయింది అది. మామ అత్త అయిపోయింది. అక్క తమ్ముడు. అక్క తమ్ముడు. ఎస్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. అది కూడా రిలేషన్. అది హ్యూమన్ రిలేషన్ ఏంటమ్మా? తమ్ముడు అక్క. అయిపోయిందా? 3, 2, 1 పాయింట్ వచ్చింది.
సొచ్చిన అడుబాబునే వయ్యారి నేనే సొచ్చిన అడుబాబునే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చేతులు స్ట్రైట్. భార్య భర్తని ముద్దుగా పిలుచుకున్న పేర్లు. బంగారం, బంగారం, చిట్టి, చిట్టి, ఏవండి, ఏవండి, కన్నా, కన్నా, బేబీ, బేబీ, బుజ్జి తల్లి, బుజ్జి తల్లి. భార్య భర్తని బుజ్జి తల్లి అని పిలుస్తుందా? బుజ్జి కన్నా, బుజ్జి కన్నా, డార్లింగ్, డార్లింగ్, బావా, బావా, సోనా, ఏదే సోనా ఒడియాలో అంటారు. ఒడియాలో, ఓకే సోనా, మామ, మామా, ఎస్, మాయా మాయా, మాయ్యా, హబ్బీ, హబ్బీ, హబ్బీ అంటారు. మొగుడా, మొగడా, ఏరా మొగడా, శ్రీవారు, శ్రీవారు, ఎస్, జాను, జాను, ఎస్. 5 4 3 కన్నయ్య, 2 వెనకాల నుంచి వచ్చింది కన్నయ్య అని అయిపోయింది. కన్నయ్య టైం పాయింట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఈ పాయింట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి గిఫ్ట్లు, వాళ్ళ విన్నర్స్. రోడ్ మీద సైకిల్ మీద టిఫిన్లు అమ్ముతుంటారు కదా, ఒక్కొక్క టిఫిన్ పేరు 2-3 సార్లు ఆ స్ట్రీట్ వెండర్స్ ఎలా అయితే అమ్ముతారో అలా తాజా తాజా ఇడ్లీ, ఇడ్లీ తింటే చట్నీ ఫ్రీ, ఆ స్టైల్లోనే అమ్మాలి. రెడీ? వేడి వేడి మసాలా దోశ, వేడి వేడి మసాలా దోశ, గరం గరం పూరి, గరం గరం పూరి, ఇడ్లీ సాంబార్, ఇడ్లీ సాంబార్, ఇడ్లీ ఇడ్లీ తింటే సాంబార్ ఫ్రీ అట్లా చెప్పేదానా? సాంబార్ తింటే ఇడ్లీ ఫ్రీ, సాంబార్ తింటే ఇడ్లీ ఫ్రీయా? మసాలా ఉప్మా, మసాలా ఉప్మా, ఎందుకు తినాలి నీ దగ్గర? బరంపూర్ మసాలా ఉప్మా చాలా బాగుంటది. ఆనియన్ దోశ, ఆనియన్ దోశ, బోండాలు తినండి, బోండాలు అవ్వండి, బోండాలు తినండి, బోండాల్లో అవ్వండా. వేడి వేడిగున్న జీడిపప్పు ఉప్మా, వేడి వేడిగున్నా జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు ఉప్మా. క్రియేటివ్ గా వేడి వేడి ఇడ్లీ, అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది. దోశ ఉప్మా, ఉప్మా దోశ, ఉప్మా దోశ, రెండమ్మా రండి, ఒక ఉప్మా దోశ తింటే 2 ఉప్మా దోశ ఫ్రీ. వేడి వేడి చిల్లుగారి, వేడి వేడి, చిల్లుగారి. నువ్వు ప్రతిదానికి వేడి వేడి చెప్తున్నావు. క్రియేటివ్ గా చెప్పకపోతే బెలూన్ పగలగొట్టేస్తా. మసాలా గారి, మసాలా గారి, అమ్మాలి దాన్ని. మసాలా గారి, మసాలా గారి, మసాలా గారి. రెండమ్మా రెండే, రెండమ్మా రెండే. 3 2 1 రౌండ్ విన్నర్. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి. సో పనిష్మెంట్ కాబట్టి మీ ముగ్గురు కలిసి ఆ ముగ్గురికి ఫేస్ మొత్తం అంటే ఎక్కడ కూడా వాళ్ళ ఒరిజినల్ స్కిన్ కనబడద్దు, మొత్తం పౌడర్ తో నిండాలి. గ్యాప్లు కనిపించినాయి అంటే ఈ పౌడర్ మళ్ళీ మీ ముఖానికి వస్తుంది. ఓకే రెడీ? ఫస్ట్ యూ డూ ది ఆనర్స్. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొడుకుంటా యుద్ధలీలా. ఇద్దరి మధ్య hate you, ఇంటా బయట hate you. రేయి పగలు hate you. రెడీ? 3 2 1 గో. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో, నీడల్లే ఉన్నా నీతో కంగ్రాచులేషన్స్ ఆదిత్య యూనివర్సిటీ నుంచి గిఫ్ట్స్. మీ
ఐదుగురికి కంటికి గంతలు కట్టేస్తాం. మ్యూజిక్ వస్తది, డాన్స్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ ఆగిన వెంటనే మీ దగ్గరలో ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోవాలి. మీకు మీ ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ముందుకు రాకుండా ఉన్న చోటే లెఫ్ట్ రైట్ సెంటర్ అని చెప్పాలి. ఓకే, నేను ర్యాండమ్ గా ప్లేస్ చేస్తా. 4 స్టూల్స్ ఉంటాయి. మీరు 5 ఉన్నారు, ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళే విన్నర్. కంటికి గంతలు కట్టేయండి. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. Time for song number 1. सबको पटा ले सबको बजा ले సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ సూపర్ మచ్చి సూపర్ మచ్చి మొన్న ఊరి శివర ఉన్న చిన్న టూరింటాకి సుకాడ మాటిని ఆట చూసి వెయిటింగ్స్ చేస్తూ ఉంటే డుర్రు డుర్రు మంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికెడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే రైట్ 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 సైడ్ బ్యాక్ 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 yes yes straight 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 సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్. నేను ఇప్పుడు క్రిస్మస్ తాతలాగా తయారు చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ ఓడిపోయావు కాబట్టి. ఈ గ్యాప్ లో నీ మూత వస్తుంది. ఇది పెట్టేసుకో. క్రిస్మస్ తాత, కంగ్రాచులేషన్స్, ఫస్టే అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్ పాపం. ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 2. straight 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 left 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 right 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 back back ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చగాళ్ళ దూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో దూకాలేమో దగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి
కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ బెలూన్ కాపాడుకుంటూ వేరే కాలుతో ఆ బెలూన్ పగలగొట్టాలి. చేతులు వాడి పుష్ చేసేది లాగేది మాత్రం లేదు. 3, 2, 1 అటాక్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఎంతవరకు పరిగెడతావు? అటాక్ చెయ్యి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్ కి గిఫ్ట్. ఫస్ట్ రన్నర్స్ అప్, కంగ్రాచులేషన్. సో గేమ్ ఏంటంటే 2 రింగ్లు ఉన్నాయి. టీమ్ లో నుంచి 2 వస్తారు. ఇవి పట్టుకుంటారు, 2 రాడ్స్ పట్టుకుంటారు, మధ్యలో బట్టు ఉంది. ఈ బాల్ ని అక్కడ ఎల్లో నుంచి రెడ్, రెడ్ నుంచి ఎల్లో నుంచి రెడ్ అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ రింగులు దాటుకుంటూ ఆడికెళ్ళి చేతులు వాడకుండా ఈ బాల్ ని ఆ బాస్కెట్ లోకి అంత దరిద్రం కాకుండా డైరెక్ట్ అని వేయాలన్నమాట. ఎవరైతే ఎక్కువ బాల్స్ అందులో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 3, 2, 1 గో. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా. సొర్ర చాప తగులుకుంది తీరింది కదనా. మల్లిగాడు కాదు పిల్లుగాడు కిర్రాకీడు. మందులోకి పల్లీలాగా లొల్లి లేకుండా ఉండలేడు. తొందరెక్కువమ్మ వీడికి తెల్లారకుండా కూసేస్తాడు. పోనీ కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు. అయ్యనే లెక్క చెయ్యడు, ఎవడయ్యచ్చి చెప్పిన ఆగడు. పోరడు అస్సలినడు, చిత్తరాలే చూపిస్తాడు. ప్రేమిస్తాడు, పడి చేస్తాడు, ప్రాణం ఇమ్మంటే ఇచ్చేస్తాడు. తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా, తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే బిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర పుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా. 4, 1 టైమ్ అప్. సో 1 minute లో 4 బాల్ వేసారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. 4 వేసారు, కానీ మీ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 5. చాలా ఈజీ గేమ్. గాట్ ఇట్, టేక్ ఎ పొజిషన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. పిట్టగోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే, చైనా వాళ్ళు మీద చిన్న వైనే వేస్తూ చెప్పుకుందాం. తాజ్ మహల్ కే రంగుల్ డాల్ కే వాలంటైన్ రోజు కే గిఫ్టులు ఇస్తున్నా రానీకే. 10,
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు కూడా 1 minute లో 4 వేసారు కాబట్టి అయింది ఇక్కడ. సో టై అయింది కాబట్టి ముగ్గురికి 3 balls ఛాన్స్ ఇస్తా. ఎవరైతే ఎక్కువ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళకి పాయింట్. 3, 2, 1 మెల్లగా చూసి. వన్ జీరో చూసి. ఇది వేస్తే మీ గెలుపు. ఆలోచించు, ఇది పడాలో ఖచ్చితంగా మీరు గెలవాలంటే. చూసి. కంగ్రాచులేషన్స్ రౌండ్ విన్నర్. ఆదిత్య యూనివర్సిటీ కాలేజ్ నుంచి మీకు గిఫ్ట్స్ వచ్చినాయి. Alright, so 30 years of glorious shows and serials by ETV. So తగ్గేదేలే ప్రోగ్రామ్ లో ఈ ప్రెస్టీజియస్ షీల్డ్ గురు గారికి ఈ షీల్డ్ ఇస్తున్నాం మా ETV తరఫు నుంచి. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ రాంబాబు గారు. వన్ మోర్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ మీకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా అంటుండండి వెన్కాప్ చికెన్ ప్రెజెన్స్.